నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. గన్ గేమ్ పేలిన భూ స్కామ్ అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. జూబ్లీ కొండను తవ్వితే బయటపడిన అనకొండలు అంటూ ఈ ప్రధానమైన వార్త మనం చూడొచ్చు. జూబ్లీ హిల్స్లో పాయింట్ బ్లాంక్ మంచిరేవుల్లో బిగ్ అటాక్ అంటూ ఈ వార్త ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. సుస్మిత మాటలను పట్టుకొని తీగలాగితే మంచిరేవుల్లో కదిలిన డొంక. పెద్దలు, వ్యాపారులు, హౌసింగ్ సొసైటీ, బిగ్ బ్రదర్స్ ఎవరి గేమ్ వారిదే. డెక్కన్ సిమెంట్స్ లాబింగ్, ఓఎస్డీ వివాదంతో ఈ మొత్తం ఎపిసోడ్ మొదలైందనే అంశం మనకు కనిపిస్తూ ఉంది. డెక్కన్ అక్రమాలపై సెటిల్మెంట్ కోసం రంగంలోకి ఓ ఛానల్ ఓనర్. మంత్రి జోక్యంతో బ్రేక్. ఆ పరిచయంతో దేవాదాయ భూమిపై పైరవి. 30 ఫీట్ల రోడ్డు కోసం ఎండోమెంట్ భూమికి భూమి ఇచ్చేలా ఒప్పందం. ఆ భూమిలో రెసిడెన్షియల్ టవర్ కడతామని సొసైటీ కోట్లు వసూలు. అలాగే రెరా అనుమతులు లేకుండానే ప్రీ లాంచ్ జెండా ఊపిన మరో మంత్రి అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. బిగ్ బ్రదర్స్ రాకతో అడ్డం తిరిగిన కథ, ఆ తర్వాత అనూహ్య మలుపులు అంటూ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన సమగ్రమైన కథనం మనకు కనిపిస్తోంది. జూబ్లీ కొండను తవ్వితే బయటపడిన అనకొండలు అంటూ ఏ రకంగా ఈ మొత్తం అంశం అంతా కూడా నడిచిందో దానికి సంబంధించిన సమగ్రమైన కథనం మనకు ఫస్ట్ పేజ్ నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా డిప్యూటీ సీఎం పదవికి కత్తెర అంటూ వార్త. మంత్రివర్గం నుంచి భట్టిని సాగనంపేందుకు పావులు. ఆయనను స్పీకర్ పదవికి సిఫార్సు చేసిన ముఖ్య నేత అంటూ కాంగ్రెస్లో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించిన వార్త. అదే సామాజిక వర్గానికి చెందిన రంగారెడ్డి జిల్లా నేతతో ఆ పదవిని భర్తీ చేయాలని కసరత్తు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణకు ముఖ్య నేత ప్రతిపాదనలో ఇది అతి కీలకమైన ప్రతిపాదనగా కనిపిస్తోంది. ఇక చెప్పులు మోసినోళ్ళకి కాంగ్రెస్లో పదవులు అంటూ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి గారు తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంశానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదంటూ ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్నది పాత కాంగ్రెస్ పార్టీ కాదు, పార్టీ మారి వచ్చిన వాళ్ళు మంత్రులు అయ్యిందంటూ ఆమె ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై కాంగ్రెస్ కార్యకర్తల్లోనే తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉందంటూ మండిపడ్డ అంశం కూడా కనిపిస్తోంది. అలాగే రేవంత్ మరో సువేందు అంటూ నిన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు కూడా కీలకంగా కనిపిస్తూ ఉన్నాయి అన్ని పత్రికల్లో. మోదీకి రేవంత్కు ఏమన్నా లింక్ ఉన్నదేమో, బీజేపీలో చిన్న కార్యకర్తను నాకైతే తెలియదు, అందుకే కాంగ్రెస్ వాళ్ళకు చెప్తున్నాం, ఈ పార్టీలో జెన్యూన్ నాయకులను సీఎం చేసుకోవాలి, ఆయనకు ఏదో మంత్రి పదవి ఇస్తే అయిపోవు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఈరోజు పత్రికల్లో అలాగే రాజకీయాల్లో చర్చనీయాంశమైన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సింగరేణికి మరో గండం, గోల్డెన్ షేక్ హ్యాండ్ అంటూ ఈ వార్త. వీఆర్ఎస్ పేర వేలాడుతున్న వేట కొడవిలి అంటూ సింగరేణి కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న అంశం. కార్మికుల సంఖ్యను తగ్గించే దిశగా అనేక రకాల పన్నాగాలు సాగుతున్నాయనే విషయం మనకు కనిపిస్తూ ఉంది. మరోవైపు డిపెండెంట్ ఉద్యోగాల రద్దు కూడా మెడికల్ బోర్డు ఎత్తేస్తున్నట్టు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. గతంలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటుగా డిపెండెంట్ ఉద్యోగాలకు సంబంధించిన సమస్యను తీర్చేందుకు బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున కసరత్తు జరిగిన సందర్భం. దానివల్ల సింగరేణి కార్మికుల పిల్లలకు పెద్ద ఎత్తున అవకాశాలు లభించిన సందర్భం. కానీ పూర్తి స్థాయిలో ఆ ఉద్యోగాలకు కూడా కూత వేస్తూ డిపెండెంట్ ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా రద్దు చేసే పన్నాగాలు నడుస్తున్నాయనే అంశం మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటు నాడు 52,000 ఉద్యోగాలకు కూత పెట్టిన బాబు నేడు అదే బాటలో రేవంత్ సర్కార్ అడుగులు అంటూ ఈ అంశంపై పూర్తిగా కార్మిక సంఘాల కార్మికులంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న విషయం కూడా మనకు కనిపిస్తోంది. దీంతోపాటు నిన్న పెద్ద ఎత్తున రైతాంగం పక్షాన, రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు కన్నీళ్ల పక్షాన నిన్న కాంగ్రెస్ పంట కొనుగోళ్లు రైతు కన్నీళ్లు అంటూ నిన్న సూర్యాపేట వేదికగా జరిగిన నిరసన కార్యక్రమం మనం చూస్తున్నాం. నల్గొండ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు పెద్ద ఎత్తున అక్కడ రైతులంతా కూడా తరలివచ్చారు. జగదీష్ రెడ్డి గారు వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న అంశం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే నిరసనపై బండి అనుచరుల గుండాగిరి అంటూ నిన్న కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేటలో పెద్ద ఎత్తున నిరసనలు హోరెత్తాయి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా చేపట్టిన నిరసనపై బండి అనుచరులు, బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం ఉద్రిక్తతకు దారితీసిందంటూ ఈ వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.